పాతికేళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక. ఓటుకు 10,000 రూపాయలు. వైఎస్ఆర్ కడప జిల్లా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది. ప్రచార పర్వానికి తెరపడడంతోనూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అటు ఎన్నికల వేడి రాజుకోవడంతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. రాజకీయాలు ఊపందుకున్నాయి. ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల గ్రామీణ వంటమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు అసెంబ్లీని తలపిస్తున్నాయి. అధికార టీడీపీ వైఎస్ఆర్ సిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా ఆదివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో తెర వెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన 3 దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది. ఈ స్థానం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆ పార్టీకి సవాల్గా మారింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాలకు తెరలేపింది. ఇరు పార్టీలు బేరసారాలకు తేర తీసినట్టుగా తెలుస్తుంది. ఒక్కో ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. పులివెందుల ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు గతంలో వైఎస్ఆర్సీపీవే. అధికార ప్రతిపక్ష పోటాపోటీ ప్రచారాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసి నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంచారు. ముఖ్యంగా పులివెందులలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో కలిసిన గ్రామాల మినహా మిగతా 5 ఎంపీటీసీల స్థానాల పరిధిలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా లతారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉండగా 10,601 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఒంటిమిట్టలో 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 24,606 మంది ఓటేనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వారి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు. కాగా అధికార పార్టీకి పోలీసులు అధికారులు కొమ్ము కాస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. పోలింగ్ బూత్లను మార్చేశారని, గ్రామాల్లో ఓటర్ స్లిప్లను పంపిణీ చేయలేదని ఆరోపణలు చేస్తుంది. దీనిపై ఆ పార్టీకి చెందిన నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు.